గుడ్ మార్నింగ్. తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చారు. బంద్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇచ్చాయి. బస్సు డిపోల దగ్గర నేతలు ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకుంటున్నారు. బంద్లో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. హన్మకొండ బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిపోల దగ్గర బస్సులను ఓబీసీ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇక ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుంచి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. హన్మకొండ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సులను ఓబీసీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్టీసీ బస్టాండ్ హన్మకొండ బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున ఓబీసీ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా చట్టసభల్లో బీసీలకు 42% కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అందుబాటులో ఓబీసీ చైర్మన్, మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడాల్సిన ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు ఈ రోజు మీరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఇవాళ స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళు అయినా కానీ మెజార్టీ పబ్లిక్ అయిన బీసీలు రాజ్యాధికారానికి రాలేదన్నది వాస్తవం. ఇవాళ అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు పలుకుతుందంటూనే అది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏ పార్టీ కూడా బీసీలను ఆదరించిందే దాఖలాలు లేవు. ఇవాళ రిజర్వేషన్ ఒకటే మార్గం. ఇవాళ గత కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 42% మేము ఇస్తామని ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత 2 ఏళ్ళైనా కాలయాపన జరుపుకుంటూ తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించి, ఇలాంటి బిల్లులో మనం ఎన్టీ రామారావు గారు పెట్టారు, దానికంటే ముందు ఇంకో కాంగ్రెస్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అవి ఎక్కడ నిలవేయని తెలిసి కూడా మళ్ళీ బీసీ ప్రజలందరినీ మోసం చేసుకుంటూ కొనసాగుతున్న ఇది ఇప్పుడు ఒకటే మార్గం. కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. అది వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ 18 అక్టోబర్ నాడు ఒక ఆరంభమైన బీసీ ఉద్యమం అది సాధించే వరకు ఇది ఫస్ట్ రీలే, ఇది ఇంట్రడక్షన్ అయింది. ఇంకా చాలా ఉంది, సినిమా చాలా చూస్తారు. ఎందుకంటే బీసీలలో ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా బీసీ సంఘాలందరూ ఒక వేదిక మీదకి వచ్చి పార్టీలందరి మద్దతు కూడా కొట్టుకొని ఇవాళ ప్రజా ఉద్యమం లాగా మారుతున్నారు. కాబట్టి ఏ